ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆమె చచ్చిపోయిన మంచిగా ఉన్నా కానీ ఇలాంటికి ఇంత అంది. మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది. బాండలే వల్ల గుండా మాదిరెడ్డి తడ మాకు 116 లేని వాళ్ళకి అందరికీ మనిషి ఎకరం భూమి కొనిచ్చిన కన్న తల్లి అంటే ప్రేమ తల్లి. ఇలా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అక్బాలకి తొలగించా, దాన్ని మిస్గైడ్ చేసా, ఎట్లా చేసి ఈ సికింద్రాబాద్ చెందిన వ్యక్తి మొత్తం కబ్జా పెట్టుకుంటూ ఇట్లా బెదిరించుకుంటూ ఇట్లా చేస్తుండు. ఇది ఏంటిదని అడిగితే పోలీసులతో దాడి చేయించిన డాక్యుమెంట్స్ అని గుంజుకొని నా పాస్బుక్లను కొట్టేసుకుంటూ అది చేస్తుండు. అన్న కొత్తగా అయింది కాబట్టి అన్న రేవంత్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు కానీ, సీతక్క కానీ, మన గీతారెడ్డి కానీ, మన జగ్గిరెడ్డి అన్న కానీ ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేసుకుంటున్నా. నాకు చాలా తిట్టుండి నా బాణానికి కానుంది. దయచేసి కొత్త సీఎం అయిన ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన భూమి బాండలేవలు 116 సర్వే నంబర్ గల భూమి మాకు గుండా మాధవరెడ్డి సన్నపు నారాయణ రెడ్డి తడికెళ్ళి కొనిచ్చిన భూమి ఇది. అవసరమంటికి విలేజ్ ఇంక్వైరీ చేసుకోరన్నా మా ఎంఆర్ఓ కానీ, మన ఆర్ఓ కానీ వారు ఎవరు ఉన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్కు మీరు మొత్తం కొండపుల్లు ఎవరిని తెలుసుకున్నా చెప్తారన్న. అది బాండ లెవెల్ భూమి అంటే అందరికీ తెలుసు. ఆ 10-18 మందికి ఏసీలకు ఇచ్చిన అప్పుడు ఆ తల్లి, ఆ మహా తల్లి గొప్ప త్యాగమూర్తురాలు. ఇలా అదే భూమి మాది మేము మిస్గైడ్ అయిందని పెట్టుకున్నానికి మాకు మేడం చూపించి మేము సేనలుకున్నాం. ఆల్రెడీ వరకు ఇలా బబ్బెరేసినప్పుడు ఎవరు రాలేదు, ఏం చేయలేదు, వాళ్ళు రాలేదు. ఇలా సికింద్రాబాద్ వ్యక్తి ఏమని వస్తుందంటే నాకు సత్యరెడ్డి అనే క్యాండిడేట్ అమ్మిండు ఆ 116 నాకు అదే భూమి ఉంటుందని ఓ డాక్యుమెంట్ మొటిషన్ పేపర్ 2010లో అమ్మిన కాగితాలు పట్టుకొని వచ్చి నా మీద దాడి చేసుడు అన్న. పోలీసులకు డబ్బులు ఇచ్చి నా జీప్గా ఈడికి వచ్చుడు, నా పిల్లలు పోతూ ఈడికి వస్తారు, వాళ్ళని బెదిరించుడు చేసుడు ఇవన్నీ పెడుతురు. మరి ఎస్ఐకి ఏం పాపం చేసినాం మేము? నువ్వు సత్యరెడ్డి తడ కొనుండి సత్యరెడ్డి తడ రిజిస్ట్రేషన్ చేసుకో, మేము కాదంటలేము. సత్యరెడ్డి తడ 2010లో కొన్నావు, ఇవాళ 24 దాకా నీ తడ మొటిషన్ ఉంది కానీ రిజిస్ట్రేషన్ లేదు. నువ్వు ఎవరి భూమి చేసుకుని వస్తున్నావు? మాది వాళ్ళ భూములు ఇట్లా ఎన్ని ఆడాడ కబ్జాలు పెట్టి ఇట్లా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టుకుంటా ఇట్లా మీరు ఎన్ని చేసుకుంటా వచ్చారు. నాకు ప్రాణ హాని ఉంది కాబట్టి అన్న సీఎం గారికి పాదాభివందనం చేసుకుంటూ, సీతక్క గారికి పాదాభివందనం చేసుకుంటూ నా ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంటాం. అక్క మాకు ప్రాణ తిట్టుంది, మాకు దయచేసి మమ్మల్ని కాపాడరాని ప్రతి ఒక్క మన కాంగ్రెస్ ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యే కానీ అందరికి పాదాభివందనం చేసుకుంటూ మీరు ఇచ్చిన భూమి మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది, ఇది మీరు పెట్టిన అన్నమే మళ్ళీ మా జీవాలకు తలిగినే గుంజుక తింటాని మమ్మల్ని కాపాడి నా 4 బిడ్డలకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. నాకు 4 ఆడపిల్లలే, ఒక బిడ్డ పెళ్లి చేసిన ఇంకా 3 ఉన్నారు. దయచేసి నన్ను రక్షించగలరు, నాకు ప్రాణ హాని ఉంది అన్న అని నమస్కరిస్తూ అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి ఇవో శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా. అలానే సీతక్క గిరిజన మల్య చాలా మా బతుకుల గురించి తెలిసిన వ్యక్తి ఉంటుంది కాబట్టి అర్థం చేసుకున్నాను. కొంచెం గడ్డకేస్తారు. నాకు రెవెన్యూ ఉండి భూమిలో ఉన్న బోరేసిన 400 పొలమచ్చ కట్టుకున్నా. వాడు వచ్చి అంతా తెలవడాక నాదంటే 2010లో ఉన్నాడు 2020 దాకా ఏదైనా రిజిస్ట్రేషన్ కానీ భూమి ఉంటుందా? మీరు అర్థం చేసుకొని అందరూ ఆలోచన చేసుకొని అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ శాఖ కానీ 2010లో ఉన్న భూమి 2024 దాకా రిజిస్ట్రేషన్ కాకుండా అంటే అది మీకు అర్థమై ఉంటుంది. నేను చెప్పనవసరం లేదు. ఇవాళ నా 4 పిల్లలకి ఏది లేదు దిక్కు, ఇదే భూమి ఉన్నది, ఇదే బోరేసుకొని బతుకుతున్నా. ఇదే జాగా ఇవాళ నాకు గుంజుకున్నట్టుంటే నా 4 పిల్లలు నేను గడ్డి మందా లేకుంటే కబడ్డీ మందా వరి కొట్టేది. తాగి చచ్చిపోయే కాలం వచ్చింది కాబట్టి కన్నతల్లి అలాంటి గుణం పెట్టుకుని ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు మాకు భూమి మీద ఇచ్చారు. మళ్ళీ ఆమె అడుగు జాడలనే ఆ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఏసీలకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటూ అన్న రేవంత్ అన్న గారికి, మన బట్టి విక్రమార్క అన్న గారికి, కోమటిరెడ్డి అన్న గారికి, వెంకరెడ్డి అన్న గారికి, అందరికి, సీతక్క గారికి పేరున అందరికీ కొన్ని పేర్లు నాకు తెలియవు, కొండ సురేఖ గారికి, మన కొండమూల రెడ్డి గారికి అందరికి పాదాభివందనం చేసుకుంటాను. మంత్రులకు, ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ వాళ్ళకు అందరికీ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మేము మాది వల్ల మాకు అన్యాయం జరగచ్చునా? ఇది ఏంది? ఇది మా మీద ఇంకా దాడులు, మాది వాళ్ళ మీద అక్రమాలు ఆగాయా పోలీసు వాళ్ళవి? ఈ మాది వాళ్ళ మీద ఇంతేనా మా బతుకు? అంటే మేము మాది వాళ్ళగా పుట్టుడే మేము చేసిన పాపమా? ఈ లీడర్లకు మంచి అడ్డ అయిపోయింది. మిడిదొడ్డి అడ్డ వాళ్ళ మండలు మంచి అదైపోయింది వాళ్ళకు. మామూలు ఎట్లా అంటే తిప్పల పెట్టుడు, సికింద్రాబాద్కి లచ్చుడు, ఇక్కడ తాగుడు, తినుడు, అజ్జేసుడు, తిప్పల పెట్టుడు, మందికి రాపించుకుంటున్న పక్క పడ్డోళ్ళకు నాది అనిపించుకున్నాడు, అజ్జేసుడు లేచిరన్న. దయచేసి నా ప్రాణ అని ఉంది, దయచేసి నన్ను రక్షించగలరు అని రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి పేరున అందరికీ పాదాభివందనం చేసుకుంటూ నా సెలవు తీసుకుంటున్నా. నా ఆపత్తి ఎవరికి రాకూడదు.